లేటెస్ట్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీకి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఆంధ్రప్రదేశ్ ని గ్లోబల్ హబ్ గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. రాష్ట్రాన్ని డేటా సెంటర్లకు ఆతిథ్యం ఇచ్చే ప్రాంతంలా కాకుండా వాటిని నడిపించడానికి అవసరమయ్యే అన్ని రకాల పరికరాలను ఇక్కడే ఉత్పత్తి చేస్తామని స్పష్టంగా చెబుతున్నారు. డేటా సెంటర్లను నడిపించే శక్తిగా ఏపీ మారుతుందన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రిలయన్స్ డేటా సెంటర్ కి ఏపీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేగంగా అనుమతులు, భూ కేటాయింపులు పూర్తి చేసి త్వరలోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మెటా, సిఫీ, బ్రూక్ ఫీల్డ్ వంటి ఇతర కంపెనీలు డేటా సెంటర్ నిర్మాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ రంగంలో మొత్తం 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. డేటా సెంటర్లు నడపడానికి సిపియులతో కూడిన సర్వర్లతో పాటు కూలింగ్ సిస్టమ్స్, పవర్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, ఎలక్ట్రానిక్ పరికరాల విడిభాగాల తయారీ వరకు పూర్తి స్థాయిలో ఎకో సిస్టమ్ ను ఏపీలో అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి ఎగుమతులను ప్రోత్సహించడంపై ఫోకస్ చేస్తున్నారు. డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారీలో భారతదేశాన్ని ప్రపంచ లీడర్ గా నిలబెట్టాలనేది ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ టార్గెట్. అనకాపల్లి జిల్లాలో రెన్యూ పవర్, తిరుపతి జిల్లాలో క్యారియర్ ఏసీల తయారీ యూనిట్, కడపలో పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్, శ్రీ సత్యసాయి జిల్లాలో సోలార్ పవర్ ప్లాంట్ వంటివన్నీ డేటా సెంటర్ మౌలిక సదుపాయాల అవసరాలు తీర్చేవే. డేటా సెంటర్లతో ఏఐ, ఐటీ స్టార్టప్లతో పాటు రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్వేర్ తయారీ రంగాల పరిశ్రమలు ఏపీకి తరలివస్తాయి. ముందు చూపు లేని వాళ్లు డేటా సెంటర్లను గోడౌన్లా చూస్తే, నారా లోకేష్ మాత్రం వీటి చుట్టూ ఉన్న భారీ ఎకో సిస్టమ్ ని చూశారు. అప్పట్లో చంద్రబాబు విజన్ సాకారం కావడానికి 20 ఏళ్లు పడితే ఇప్పుడు లోకేష్ ప్లానింగ్ 2-3 ఏళ్లలోనే ఆచరణలోనికి వస్తోంది.